వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇండియన్ మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్ యష్రాజ్ బ్యానర్స్ పై కూడా మొట్టమొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కి పరిచయం అవుతూ కూడా ఈరోజు యంగ్ టైగర్ వార్ 2 రిలీజ్ అవుతున్న సందర్భంగా కూడా ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోలాహలంగా ఉంది. మొత్తానికి ఈరోజు ఈ సినిమా రిలీజ్ సందర్భంగా కూడా ఇక్కడ సినిమా హాల్ దగ్గర కూడా పూర్తిగా వాళ్ళ ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో ఉన్నారు. పూర్తిగా కూడా ఉదయం పూట జరుగుతున్నటువంటి బెనిఫిట్ షో కూడా అధిక సంఖ్యలో కూడా హాజరయ్యారు. ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు కూడా వర్షాలు లెక్క చేయకుండా అధిక సంఖ్యలో కూడా ఇక్కడ ఫ్యాన్స్ వచ్చిన పరిస్థితి ఉంది. అసలు ఈ సినిమా గురించి ఏమనుకున్నారో చెప్తాం. బ్రదర్ చెప్పండి, ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? మొట్టమొదటి చెప్పండి. సినిమా మొట్టమొదటిసారి బాలీవుడ్కి పరిచయం అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్, ఎలా ఫీల్ అవుతున్నారు? జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ ఉన్నా కానీ తెలిసిందే కదా, పర్ఫార్మెన్స్ అల్లాడిస్తాడు. ఎలా ఉండిపోతుంది సినిమా? నెక్స్ట్ లెవెల్. మీరు చెప్పండి బ్రదర్, ఎలా ఉండిపోతుంది సినిమా గురించి? అదిరిపోబోతుంది. ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకేమన్నా స్పెషాలిటీ ఉన్నాయా? అంటే కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని చెప్పి సినిమా కూడా చెప్తున్నారు. వార్ వన్ సైడ్ అండి, వార్ వన్ సైడ్, వార్ వన్ సైడ్. చెప్పండి, మొట్టమొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ కొద్దిగా నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. బొమ్మ అదిరిపోయిందన్న, ఒక కాలర్ కాదు 2 కాలర్లు ఎత్తాను చింపేసింది సినిమా. అది బయటకు వచ్చినప్పుడు 2 కాలాల్లో ఎలా ఉండిపోతుంది సినిమా? బాగుంటుందండి. ఎత్తిన కాలం నుంచేదే లేదు, అది డబల్. అంటే ప్రత్యేకించి ఈసారి జూనియర్ ఎన్టీఆర్ పరిచయం కాబోతున్నాడు బాలీవుడ్కి. డబల్ కాలం ఇచ్చారు ఆల్రెడీ. ఎలా ఉండిపోతుంది? వార్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే, వార్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ది. ఎలా ఉండిపోతుంది? సూపర్. వార్ నెంబర్ 1. గుడ్ గుడ్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ వార్ 2 సినిమా సందర్భంగా కూడా ఈరోజు అభిమానులు అయితే భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఫ్యాన్స్ కూడా అధిక సంఖ్యలో కూడా ఇక్కడికి చేరి వారి అభిమానాన్ని చాటుకుంటూ పెద్ద పెద్ద కట్అవుట్స్తో ఫ్లెక్సీలు బ్యానర్తో పాటు కూడా ఇక్కడ తమ అభిమానాన్ని చాటుకుని ఉదయాన్నే జరుగుతున్నటువంటి బెనిఫిట్ షో కూడా ఉదయాన్నే అధిక సంఖ్యలో కూడా అభిమానులు రావడం కూడా ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ వారు కూడా మొట్టమొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్కి పరిచయం అవుతున్నారు. అదేవిధంగా ఇండియన్ ర్యాంబో పేరు పొందినటువంటి హృతిక్ రోషన్ ఇద్దరు కాంబోలో వస్తున్నటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఖచ్చితంగా గతంలో ఎన్నడూ లేని విజయాన్ని అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా అందుకుంటారని అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.